హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ చేసిన పల్లెటూరి స్టైల్ టొమాటో చారు రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మా అమ్మమ్మ నేర్పించారంట. చాలా యమ్మీగా ఉంది. అండ్ అసలుకి ఇది బాయిల్ అవుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేసింది అనమాట. హౌస్ అంతా మంచి అరోమా వచ్చేసింది. చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని. సో ప్రాసెస్ వచ్చేసరికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఒక 20 minutes పక్కన పెట్టేస్తే అదే నానిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదు, సో మేమైతే నానపెట్టుకున్నాము. ఇలా నానపెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చారులోకి మనం ఈ పౌడర్ వేసుకుంటేనే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఆ పౌడర్ కోసం ఒక మిక్సర్ జార్లో 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు. మనం కారం ఏమీ వేయమన్నమాట. సో ఈ ఎండుమిరపకాయ కారమే దీంట్లోకి అనమాట. అండ్ కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఆర్ తురుము ఏదైనా వేసుకోవచ్చు. అండ్ 1 స్పూన్ మిరియాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి మిక్సీ పట్టించేసుకోవాలి. ఇలా చూడండి, మంచిగా పౌడర్ లాగా అయిపోయింది. సో ఈ పౌడర్ వేస్తామన్నమాట. ఈ చారుకి కావాల్సిన స్పైసీనెస్ మొత్తం కూడా ఈ పౌడర్లోనే ఉంటుంది. దీంట్లో ఎండుమిరపకాయలు అండ్ మిరియాలు వేసాం కాబట్టి అదే సరిపోతుందన్నమాట. మళ్ళీ సపరేట్గా మనము చిల్లీ పౌడర్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి వాటర్ వేసుకోవాలి. మనకి చారుకి కావాల్సినన్ని వాటర్ అనమాట. ఇక్కడ మేము వచ్చేసరికి ఒక 2 liters ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఒక 1 liter వాటర్ తీసుకొని దాంట్లోకి టొమాటోస్ని ఇలా చూపిస్తున్నట్టు ఫింగర్స్తోనే క్రష్ చేసుకోవాలంట. ఒకవేళ మీరు కంఫర్టబుల్ కాకపోతే హ్యాండ్స్తో ఇట్లాగా ప్రెస్ చేసుకోవడం, యూ కెన్ యూజ్ మిక్సర్ జార్లో అయినా వేసి మంచిగా పేస్ట్ లాగా అయినా చేసుకోవచ్చు. బట్ ఇట్లా చేసుకుంటేనే లైక్ ఆ పల్లెటూరి స్టైల్ లైక్ రానెస్ అట్లా ఉంటుంది కదా. సో ఆ ఫ్లేవర్ అదంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇలా టొమాటోస్ని క్రష్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మిక్సర్ జార్లో వేస్తుంటే మొత్తం పేస్ట్ లాగా చేయకండి, అక్కడక్కడ కొంచెం లైక్ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఆనియన్ వచ్చేసరికి ఇలా చూపిస్తున్నట్టు ఇట్లా చిన్న పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసేసి పెట్టుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ని కూడా దీంట్లోనే వేసేసి కొంచెం చేతితో ఇలా నలిపినట్టు వేయాలంట. ఒకసారి హ్యాండ్తో మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా ఇలా చూపిస్తున్నట్టు ఈ టొమాటో పీసెస్ అండ్ అలాగే ఆనియన్ పీసెస్ని కొంచెం సాఫ్ట్ చేసుకోవడానికి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకోవాలంట. అండ్ అలాగే దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నారు. జస్ట్ ఒక్క గ్రీన్ చిల్లీయే వేస్తున్నారనమాట. చిన్న పీసెస్ లాగైనా కట్ చేసి వేసుకోవచ్చు, ఆర్ ఇట్లా స్లిట్ అయినా చేసి వేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ దాన్ని వేసేసి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో లైక్ చారుకి కావాల్సిన పౌడర్, అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనము దీంట్లోకి ఫస్ట్ 1 liter వాటరే వేసుకున్నాం. తర్వాత ఇంకొంచెం వాటర్ మనకి ఇలా చింతపండు గుజ్జు నుంచి వేసుకుంటున్నాం అనమాట. చింతపండు గుజ్జు ఇట్లా చూపిస్తున్నట్టు వాటర్ మొత్తం కూడా దీంట్లోకే వేసేసుకొని ఇక్కడున్న ఇది ఉంది కదా పిప్పి, అదంతా కూడా రాకుండా మంచిగా వాటర్ మాత్రమే ఇట్లా దీంట్లోకి వంపేసుకుంటున్నాము. అండ్ అలాగే కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకుని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఇట్లానే రెమ్మ మొత్తం వేసేస్తున్నాం అనమాట. సపరేట్ లీవ్స్ లాగా కాకుండా మొత్తం రెమ్మ వేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇక్కడ చింతపండు వాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుంటున్నాము. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ ఒక 4 to 5 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా మరుగుతాయి అన్నమాట చారు. అండ్ తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక 10 minutes మంచిగా మరిగించుకోవాలి. మనకి టొమాటో పీసెస్ అండ్ అలాగే ఆనియన్ పీసెస్ ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. అవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలి. అండ్ అలాగే మనము దీంట్లో వేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో లైక్ కందిపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, లైక్ మిక్సర్ జార్లో గ్రైండ్ చేసి వేసాం కదా, అది కూడా కొంచెం మరగాలన్నమాట. మనం పచ్చివి వేసాం కాబట్టి అవన్నీ కూడా మరిగితే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. టొమాటో చారు మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 minutesలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్న టైంలో మనం ఇక్కడ పోపు వేసేసుకుంటున్నాం అనమాట. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పోపుకి రెడీ చేసుకుంటున్నాము. ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు లేదంటే పీసెస్ లాగా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకోవాలి. అండ్ అలాగే మెంతులు జస్ట్ ఒక 5 to 6 మెంతులు వేసుకుంటే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఎక్కువ వేసుకోకండి,
చేదనిపిస్తుంది. అండ్ అలాగే కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎండు మిరపకాయలని ఇలా తుంచి వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కొంచెం మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తరువాతే మనం కరివేపాకు వేసుకుంటాం అనమాట. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకున్న వెంటనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనము టొమాటో చారులోకి వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. చాలా చాలా ఫ్లేవర్ చాలా బాగుందనమాట. అసలుకి ప్రిపేర్ చేస్తున్నప్పుడు అసలుకి చాలా యమ్మీ ఫ్లేవర్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అండ్ దీంట్లోకి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి జస్ట్ కొంచెం బెల్లం వేసుకోవాలంట. బెల్లం వేసుకుంటేనే ఈ చారు చాలా బాగుంటుందని చెప్పారనమాట. మనం పులుపు వేసుకున్నాం కదా, సో అందుకని జస్ట్ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ నిజంగా అసలుకి రైస్లో తింటే యమ్మీ ఉంది. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 2 minutes మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది హాట్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.